నరేష్ నాలుగో పెళ్లిలో సుమన్ టీవీకి మరో కీలకమైన అప్డేట్ దొరికింది. అదే పవిత్ర భర్త సుచేంద్ర ప్రసాద్ వెర్షన్. సుమన్ టీవీతో సుచేంద్ర ప్రసాద్ మాట్లాడారు. జరుగుతున్న వివాదంపై ఆయన తన అభిప్రాయాన్ని చెప్పారు. అంతేకాదు తన భార్య పవిత్ర గురించి కూడా కీలక విషయాలను సుమన్ టీవీతో నేరుగా పంచుకున్నారు. సుచేంద్ర ప్రసాద్తో మాట్లాడిన తర్వాత ఈ వివాదంలో ఇంకా అనేక మలుపులున్నాయి అనే అనుమానం మాత్రం కలుగుతోంది. ఇంతకీ సుచేంద్ర ప్రసాద్ ఏం మాట్లాడారో తెలుసుకోవాలి అంటే మీరు ఈ వీడియో చివరిదాకా చూడాల్సిందే. పవిత్ర నరేష్ చుట్టూ జరుగుతున్న వివాదం ఆమె భర్త సుచేంద్ర ప్రసాద్కు పూర్తిగా తెలుసు. అంతేకాదు నరేష్తో పవిత్రకున్న అనుబంధం గురించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పవిత్ర ఇప్పటి వరకు విడిపోలేదని, విడాకులేమి తీసుకోలేదని, కలిసే ఉన్నామని చెబుతున్నారు సుచేంద్ర ప్రసాద్. పవిత్రకు సుచేంద్ర ప్రసాద్కు 2 పిల్లలు కూడా ఉన్నారు. సుచేంద్ర ప్రసాద్ మాటలను బట్టి చూస్తే పవిత్రతో అతను కలిసి జీవిస్తున్నారని అర్థమవుతోంది. నరేష్ వివాదంపై నాకు పవిత్రకు క్లారిటీ ఉందని చెబుతున్నారు సుచేంద్ర ప్రసాద్. వివాదం తెరపైకి వచ్చిన తర్వాత నేను పవిత్రతో మాట్లాడానని, ఆమె నాకు క్లారిటీ ఇచ్చిందని చెప్పుకొచ్చారు. నా భార్య పైన నాకు నమ్మకం ఉందని ఒకే ఒక్క మాటలో తేల్చేసిన సుచేంద్ర ప్రసాద్ వివాదం గురించి నేను మీడియాకు చెప్పాల్సిందేమీ లేదని కూడా స్పష్టం చేశారు. నా భార్య నాతో చెప్పిన మాటలను నమ్ముతున్నాను కాబట్టి ఇక తర్వాత సంగతి నాకు అక్కర్లేదు అని క్లారిటీ ఇచ్చారు సుచేంద్ర ప్రసాద్. దీంతో పవిత్ర ఇంకా సుచేంద్ర ప్రసాద్తో కలిసే ఉంటున్నారన్న విషయంపై స్పష్టత వచ్చినట్టే అని భావించాల్సిందే. మరి నటుడు నరేష్తో ఉన్న అనుబంధం ఏంటి అనే ప్రశ్నకు సమాధానం ఉందా లేదా అన్నది పవిత్ర వ్యక్తిగతం అన్న విషయం కూడా అర్థమవుతోంది. మైసూర్లో నరేష్ 3వ భార్య దాడి చేసినప్పుడు నటుడు నరేష్ చేసిన కీలకమైన ఆరోపణలు కర్ణాటకకు చెందిన పవర్ టీవీ అధినేత రాకేష్ శెట్టికి తన భార్య రమ్య రఘుపతికి మధ్య ఎఫ్ఐఆర్ ఉందని బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ అంశంపైన కూడా సుచేంద్ర ప్రసాద్ను ప్రశ్నిస్తే ఒక విచిత్రమైన సమాధానం వచ్చింది. అసలు రాకేష్ శెట్టి ఎవరో కూడా తనకు తెలియదని, అలాంటి వారి గురించి తాను ఎప్పుడూ వినలేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో రమ్య రఘుపతికి సుచేంద్ర ప్రసాద్కు మధ్య ఈ వివాదం విషయంలో ఏదైనా కమ్యూనికేషన్ ఉందా అనే ప్రశ్నకు లేదనే సమాధానం వచ్చిందని భావించాల్సిందే. పవిత్రకు సుచేంద్ర ప్రసాద్కు 2 పిల్లలున్నారు. 2లో ఒకరు కూతురు, ఇంకొకరు కొడుకు. అయితే ఈ వివాదం నేపథ్యంలో తన పిల్లల వివరాలను దయచేసి బయటకు లాగొద్దని కూడా చెప్పుకొచ్చారు సుచేంద్ర ప్రసాద్. నేను నా పనులు చేసుకుంటున్నాను, నా కుటుంబాన్ని చూసుకుంటున్నాను. దయచేసి మీడియాలో జరుగుతున్న వివాదాల గురించి నన్ను ప్రశ్నించవద్దు, నా పిల్లలను లాగొద్దు అని కూడా చెప్పుకొచ్చారు సుచేంద్ర ప్రసాద్. నిజానికి నరేష్తో ఎఫ్ఐఆర్ విషయంలో పవిత్ర పేరు వెలుగులోకి రావడంతోనే ఆమె భర్త సుచేంద్ర ప్రసాద్ చుట్టూ అనేక కథనాలు తెరమీదకొచ్చాయి. సుచేంద్ర ప్రసాద్కు పవిత్రకు మధ్య ఎప్పుడో విభేదాలు వచ్చాయని, 2 విడిపోయి వేరువేరుగా ఉంటున్నారనే ప్రచారం తెరమీదకొచ్చింది. సుచేంద్ర ప్రసాద్ను వదులుకుని పవిత్ర నరేష్తో లివిన్లో ఉన్నారనే వార్తలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు సుచేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు విన్న తర్వాత పవిత్రకు సుచేంద్రకు మధ్య విడాకులు జరగలేదని, 2 కలిసే ఉన్నారనే స్పష్టమవుతోంది. సో పవిత్ర దృష్టిలో నరేష్ ఏంటి అన్నది పవిత్రకు మాత్రమే తెలియాలి. సుచేంద్ర ప్రసాద్ విషయంలో పవిత్ర ఏంటో సుచేంద్ర ప్రసాద్కు మాత్రమే తెలియాలి. నా భార్య నాతోనే ఉందని సుచేంద్ర చెబుతుంటే, నా భర్తతో తిరుగుతోందని నరేష్ భార్య రమ్య రఘుపతి చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు ఎవరితో ఉన్నారు, ఎవరు ఎవరికి దగ్గరగా ఉన్నారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.